ఏంటిదంటే యాక్సెసింగ్ ఐటెమ్స్. యాక్సెసింగ్ ఐటెమ్స్ అంటే ఏంటివి? ఒక ఏదైతే సెట్‌లో మనకి ఐటెమ్స్ ఉంటావో దాంట్లో నుంచి ఒకటి యాక్సెస్ చేసుకోవాలి. సో, ఈస్ ఇట్ పాసిబుల్ టు యాక్సెస్ ఎ నంబర్ ఫ్రమ్ ఎ సెట్? యెస్. మనం ఇక్కడ యాక్సెస్ చేయలేం. ఎందుకు అనంటే సెట్ అనేదేంటిదంటే అన్‌ఆర్డర్డ్. కాబట్టి దానికి ఇండెక్సింగ్ నంబర్ అనేది ఉండదు కాబట్టి ఏదైనా ఒక ఐటెమ్‌ని మనం యాక్సెస్ చేసుకోలేం. అండ్ ఆల్సో దీనికి ఇండెక్సింగ్ ఉంటది. మనం ఇక్కడ యాక్సెసింగ్ చేయలేట్లేమో. ఇండెక్స్ నంబర్ గూడా లేదు అంటే స్లైసింగ్ చేయగలమా మరి సెట్‌లో? యెస్. చేయలేం. కాబట్టి మనకిక్కడ ఏమైతుందంటే ఎర్రర్ అనేది వస్తుందనమాట. సో, ఏం ఎర్రర్ వస్తది ఇక్కడ మనకి? టైప్ ఎర్రర్ అనేది వస్తుందనమాట. సో, ఒకసారి నేను మీకు చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి. మనం ఇక్కడేంది ప్రింట్ సెట్ అని పెట్టాము. నెక్స్ట్ ఏమైందంటే 1 అనే ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్‌ని మనం యాక్సెస్ చేసాం. మనం దాన్ని రన్ చేస్తే మనకేమొచ్చింది ఇక్కడ? టైప్ ఎర్రర్ అనేది వచ్చిందనమాట. సో, ఇలా. నెక్స్ట్ యాడింగ్ ఐటెమ్స్. యాడింగ్ ఐటెమ్స్ మరి యాడ్ చేయొచ్చా? చూద్దాం. యాడ్ చేయొచ్చా లేదా? ఇక్కడేందంటే యాడింగ్ ఐటెమ్స్ బట్ సెట్స్ ఆర్ మ్యూటబుల్. వి కెన్ యాడ్ అండ్ రిమూవ్ ద ఐటెమ్స్. ఇక్కడేందంటే మనం సెట్స్‌లో యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. కానీ ఇక్కడేంది అనంటే యాడింగ్ ద ఐటెమ్ టు ద సెట్ ఇఫ్ ద ఐటెమ్స్ ఈస్ నాట్ ప్రెజెంట్ ఆల్రెడీ. మనం దాంట్లో యాడ్ చేయొచ్చు. కానీ అవి ఏదైతే మనం యాడ్ చేసే ఎలిమెంట్ ఉంటదో అది ఆల్రెడీ మనకి సెట్‌లో ప్రెజెంట్ అయి ఉండగూడదు. ఒకవేళ ఇన్ కేస్ అది ప్రెజెంట్ అయ్యి ఉన్నది అనుకోండి మనం ఏదైతే యాడ్ చేస్తామో మనకది యాడ్ అనేది అవ్వదనమాట. సో, ఇక్కడ కోడ్ చూసినట్టయితే సెట్ ఏ ఈక్వల్ టు 1, 3, 6, 2, 9 అనేది ఉన్నదనమాట. ఇప్పుడు మనం ఇందులో ఏం చేస్తున్నామంటే సెట్ ఏ డాట్ యాడ్ అని పెట్టి మనం 7 అనేది ఆ సెట్‌కి యాడ్ చేస్తున్నాం. సో, ఇప్పుడు ఈ 7 అనేది ఆల్రెడీ మరి ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉన్నదా? లేదు. చూడండి 1, 3, 6, 2, 9 ఉంది గానీ 7 అనేది ఆ సెట్‌లో లేదు. సో, మనం ఇప్పుడు ఈజీగా దీన్ని ఆ సెట్‌లోకి యాడ్ చేయొచ్చనమాట. దీన్ని ప్రింట్ చేసుకుంటే మనకేమొచ్చింది 1, 2, 3, 6, 7 అనేది యాడ్ అయింది. 9. సో, ఒకసారి చేసి చూద్దాం యాడ్ అవుతాయో లేవో. ఇక్కడ ఏం చేద్దామంటే ఈ ప్రింట్‌ని తీసేసి సెట్ ఏ, సెట్ ఏని యాడ్ చేద్దాం. యాడ్ 7 అనేది యాడ్ చేద్దాం. ఓకే. ప్రింట్ సెట్ ఏ. సో, ఒకసారి ప్రింట్ చేద్దాం. సో, మనకిక్కడ 7 అనేది యాడ్ అయిందనమాట. సో, అలా. ఒకవేళ ఉన్న నంబరే యాడ్ చేసి చూద్దాం. ఇప్పుడేమైతదో చూద్దాం. 3 అనేది యాడ్ చేద్దాం. అప్పుడేమైతదో చూద్దాం. సో, 3 అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి మనకి డబుల్ టైమ్స్ అనేది రాలేదు. అదే 3 అనేది మనకి వచ్చిందనమాట. సో, నెక్స్ట్ ఏంటిదంటే యాడింగ్ మల్టిపుల్ ఐటెమ్స్. సెట్ డాట్ అప్డేట్ సీక్వెన్స్. ఇలా సెట్ అనేది తీసుకొని మనం అప్డేట్ పెట్టుకొని సీక్వెన్స్ అనేది ఇవ్వాలనమాట. యాడ్ మల్టిపుల్ ఐటెమ్స్ టు ద సెట్ అండ్ డూప్లికేట్ ఆర్ అవాయిడెడ్. ఇక్కడ ఏందంటే మనం మల్టిపుల్ అనేది యాడ్ చేయొచ్చు. కానీ డూప్లికేషన్స్‌ని అవాయిడ్ చేస్తూ అది మనకనేది ఇస్తుందనమాట. సో, ఇక్కడ సెట్‌లో ఏమేమి ఉన్నాయంటే సెట్ ఏ ఈక్వల్ టు 1, 3, 9 అనేది ఉన్నది. సెట్ ఏ డాట్ అప్డేట్ 2, 9. ఇప్పుడు మనకి 2, 9 2, 3 అనేది కూడా మనకి ఇందులో యాడ్ అవ్వాలి. సో, ఈ 3 అనేది ఆల్రెడీ మనకి ఇక్కడ ఆల్రెడీ ఉన్నది సెట్‌లో. కాబట్టి అది తీసుకోకుండా ఓన్లీ 2 అనేది మాత్రమే మనకి ఇక్కడ అప్డేట్ చేస్తుందనమాట. సో, ఒకసారి మీరు ఇది ట్రై చేసి చూడండి. ఆన్సర్ ఎలా వస్తుందో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. నెక్స్ట్ రిమూవింగ్ స్పెసిఫిక్ ఐటెమ్స్. ఇక్కడ ఏంటనంటే డిస్కార్డ్ అన్నమాట. సెట్ డాట్ డిస్కార్డ్ అని తీసుకోవాలి మనం ఇక్కడ. టేక్స్ ఏ సింగిల్ వాల్యూ అండ్ రిమూవ్ ద ఇఫ్ ప్రెజెంట్. ఇక్కడ ఏందనంటే ఒక సింగిల్ వాల్యూ తీసుకొని లైక్ ఇక్కడ చూడండి కోడ్‌లో సెట్ ఏ సెట్‌లో ఏమేమి ఇచ్చిర్రు 1, 3, 9 అని ఇచ్చిర్రు. సెట్ డాట్ డిస్కార్డ్ 3. ఇప్పుడు మనకేం కావాలి? ఏదైతే ఈ 3 ఉందో ఈ 3ని డిస్కార్డ్ అంటే తీసేయడం అన్నమాట. ఇప్పుడు మనకి సెట్‌లో కొన్ని వాల్యూస్ ఉంటే రిమూవ్ ఇఫ్ ప్రెజెంట్. ఇక్కడ ఏందనంటే ఒక సింగిల్ నంబర్ తీసుకోవాలి. ఇఫ్ అది మనకి సెట్‌లో ఉన్నదైనా లేనిదైనా. ఇప్పుడు మనం సెట్‌లో ఉన్నది ఒక 3 అనేది తీసుకుంటున్నాం. 3 అనేది తీసుకొని డిస్కార్డ్ చేయమంటున్నాం. అంటే ఇఫ్ అది ఒకవేళ సెట్‌లో ఉండుంటే దాన్ని రిమూవ్ చేస్తుంది. డిస్కార్డ్ చేసేస్తుంది. మిగతా ఎలిమెంట్స్ అనేది మనకి ప్రెజెంట్ చేస్తుందనమాట. సో,
ఇక్కడ చూడండి 1, 3, 9 ఇక్కడ డిస్కార్డ్ అని తీసేసాం. సెట్ ఏ డాట్ డిస్కార్డ్ అని తీసిన తర్వాత మనకి ఇక్కడ 3 అనేది ఇచ్చినాం. సో, ఆ 3 అనేది పోయి ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అవి మనకొస్తాయి. సో, 3 పోయాక మనకేమున్నాయి 1, 9 అనేది ఉందన్నమాట. సో, అది మనకి 1, 9 అనేది వస్తుందన్నమాట. ఇక్కడ మనం డిస్కార్డ్ అని పెడదాం. డాట్ డిస్కార్డ్ ఇప్పుడు ఏమన్నా 3 అనేది తీసేద్దాం. తీసేసిన తర్వాత మనకేమొస్తాయో చూద్దాం. 3ని తీసేసిన తర్వాత ఏమొచ్చినాయి మనకి ఇక్కడ 1, 4, 5 అనేది తీసేస్తున్నాం. ఒకవేళ మల్టిపుల్ నంబర్స్‌ని తీసేస్తే వస్తదా? రాదా? ట్రై చేద్దాం. 4ని కూడా తీసేద్దాం. సో, ఇలా మనకి మల్టిపుల్ నంబర్స్ తీసుకుంటే మనకి ఎర్రర్ అనేది వస్తుంది. సో, మీరు ఇలా మిస్టేక్స్ చేస్తూ నేర్చుకోవాలన్నమాట. సో, అలాంటివి చేయండి. నెక్స్ట్ ఆపరేషన్స్ ఆన్ సెట్. సో, మనం లిస్ట్‌లో చేసినట్టు, టపుల్స్‌లో చేసినట్టు మనం సెట్‌కి గూడా కొన్ని ఆపరేషన్స్‌ని చేయాలన్నమాట. లైక్ మనం ఏమేం చేసాము? ఐట్రేషన్, లెంత్, మెంబర్‌షిప్, క్లియర్ ఇలాంటివి కొన్ని ఆపరేషన్స్ అనేవి చేసాం. సో, సెట్‌కి కూడా మనం ఇలా కొన్నిచ్చి చూద్దాం. ఇక్కడ ఏం చేద్దామంటే ఫస్ట్ క్లియర్‌లో క్లియర్‌కి ఏమిచ్చామంటే సెట్ ఏ ఈక్వల్ టు 1, 3, 2, 6, 9 అని ఇచ్చాము. సెట్ సెట్ ఏ డాట్ క్లియర్ అని ఇస్తే మనకి ప్రింట్ అయ్యి ఏమొస్తుందో చూద్దాం. జస్ట్ మనం ఇక్కడ ఏదైతే ఇచ్చామో అక్కడ క్లియర్ అని ఇద్దాం. క్లియర్ అని ఇద్దాం. ఇది తీసేద్దాం. సో, ఇప్పుడు ప్రింట్ చేసి చూద్దాం. ఎంప్టీ సెట్ అనేది వస్తుంది. క్లియర్ అంటే మీకు ఐడియా ఉందిగా లిస్ట్‌లో టపుల్‌లో చేసినాం అన్నీ పోయి మనకి అసలు ఏమీ లేకుండా వస్తుంది. నెక్స్ట్ లెంత్ అంటే ఏంటి? ఏదైతే మనం సెట్ తీసుకుంటామో అందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే దాని యొక్క లెంత్ ఎంతున్నది అనేది మనకిస్తుందన్నమాట. సో, చూద్దాం. జస్ట్ ఇక్కడ లెంత్ అని పెట్టుదాం. దాని యొక్క లెంత్ ఎంతుందో చెప్తుంది ఇప్పుడు మనకి. సారీ. ఇక్కడ ఏమైంది అంటే సో, ఇక్కడ మనకి ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే ఇక్కడ మనం క్యాపిటల్ ఏ అనేది ఎస్ అని ఇచ్చాము. సో, ఇప్పుడు మనం ఒకసారి రన్ చేసి చూస్తే మనకేమొచ్చింది ఇక్కడ 5 అనేవి వచ్చినాయి. ఎందుకంటే మనకి ఇందులో 5 ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి 5 ఎలిమెంట్స్ అనేది వచ్చిందనమాట. నెక్స్ట్ ఏంటంటే ఐట్రేటింగ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు లిస్ట్ టపుల్‌లో నేను మీకు చెప్పాను కదా! ఎలా అంటే మనకి ఏవైతే లిస్ట్‌లో ఉన్న టపుల్‌లో ఉన్న సెట్‌లో ఉన్న ఎలిమెంట్స్ ఉంటాయో 1 బై 1 అనేది వస్తదనమాట. సో, మనకి సెట్ ఏ ఈక్వల్ టు 1, 3, 2, 6, 9 అనేది తీసుకుంటే ఫ్రమ్ ఐటెమ్ ఇన్ సెట్ ఏ ప్రింట్ ఈ ఐటెమ్స్ ఏముంటదో ఈ ఐటెమ్ లోపలికి ఏమేమైతే వస్తాయో మనకి అది ఒక్కొక్కటిగా ప్రింట్ అవుతుంది. సో, మనకు అవుట్‌పుట్ ఏమొచ్చింది 1, 3, 2, 9, 6, 9 అనేవి వచ్చిందనమాట. సో, ఇది కూడా ఒకసారి చేసి చూద్దాం. ఇది కోడ్ ఒకసారి రన్ చేసి చూద్దాం. సో, మనకి ఇలా అనేది వచ్చిందనమాట. చూడండి 1, 2, 3, 6, 9 అనేది వచ్చిందనమాట. సో, నెక్స్ట్ ఇలా ఐటరేట్ చేసాం. నెక్స్ట్ ఏంటిది అంటే మెంబర్‌షిప్ చెక్ అంటే తెలుసు కదా! ఇన్ అండ్ నాట్ ఇన్. నాట్ ఇన్ అనేది చూడాలి. ఇప్పుడు ఏదేదో ఒక నంబర్ తీసుకుంటామో అది ఆ సెట్‌లో ఉందా? లేదా? అనేది చెక్ జేయాలి. ఇన్ అనంటే ఒకవేళ ఒక నంబర్ తీసుకుందాం. 3 అనేది దాంట్లో ఉందా? లేదా? 3 ఇన్ సెట్ ఏ దాంట్లో ఉందా? లేదా? అని చూస్తాం. ఒకవేళ 2 అనేది 2 నాట్ ఇన్ ఏ సెట్ ఏ అంటే ఇప్పుడు అది లేదు అనేది మనం అట్లా చెప్తున్నామంట. ఉందా? లేదా? అనేది చెక్ చేస్తామనమాట. సో, దానికి మెంబర్‌షిప్ అనేది చూస్తాం. ఇది కూడా ఒకసారి ఇక్కడ ఏమి ఇచ్చిరంటే సెట్ ఏ ఈక్వల్ టు 1, 2, 6, 9, 10, 3 అనేది ఇచ్చాము. పార్ట్ పార్ట్ ఈక్వల్ టు 2 నాట్ ఇన్ ఎ సెట్ ఏ. ఈ 2 అనేది దాంట్లో లేదు అని చెప్తున్నాను. కానీ మనకి ఇక్కడ సెట్‌లో 2 అనేది ఉంది. సో, ఇప్పుడు ప్రింట్ ఈ పార్ట్‌ని చేస్తే మనకి ట్రూ అనేది వచ్చింది. ఎందుకు ట్రూ వచ్చిందంటే ఇక్కడ ట్రూ అనొచ్చింది. ఎందుకు ట్రూ అనొచ్చిందంటే, మనం తక్కువ రాసినాం కాబట్టి. యాక్చువల్లీ అక్కడ ఏం రావాలంటే, ఫాల్స్ అనేది రావాలి. కావాలంటే నేను మీకు ఒకసారి ప్రింట్ చేసి చూపిస్తా. చూడండి. సారీ ఇక్కడ తప్పు రాసిన కాబట్టి చూడండి. ఇది కోడ్ ఒకసారి చెక్ చేద్దాం. సో, ఫాల్స్ అనే వచ్చింది కదా! ఫాల్స్ అనే వచ్చింది. ఒకవేళ మనం ఇక్కడ వేరే 11 నంబర్ అనేది ఇద్దాం. అది లేదు కాబట్టి మనకి ట్రూ అని చెప్తుంది. సో, ఇక్కడ ఇన్ అని పెట్టుదాం. 1 ఇన్ సెట్ ఏ. రన్ చేస్తే మనకి ట్రూ రావాలి. యెస్ ట్రూ అనేది వచ్చిందనమాట. ఇలా. థాంక్ యూ ఫర్ వాచింగ్.
డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.